సప్లీ బెటర్మెంట్కి సంబంధించి కొన్ని టిప్స్ అయితే చూద్దాం. ఎందుకంటే మేము పేపర్ కరెక్షన్కి వెళ్తాము, ఖచ్చితంగా పాస్ అవ్వాలంటే ఏం రాయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే ఒక్కరికైనా యూజ్ అవుతుందన్నమాట. సో సప్లిమెంటరీలో చూద్దాం. మెయిన్గా కన్ఫ్యూజన్ వద్దు, నువ్వు ఎన్ని చదువుకున్నావో అన్నీ వస్తాయని కాన్ఫిడెంట్గా వెళ్ళనమాట. రాని దాని గురించి అస్సలు ఆలోచించద్దు. సో ఫస్టే కొట్టి వేతలతో స్టార్ట్ చేయొద్దు. రాని నెంబర్తో, క్వశ్చన్ నెంబర్తో స్టార్ట్ చేయకండి. సో పెద్ద మార్కులు, ఎక్కువ మార్కులు ఉన్నవి ఫస్ట్ రాయాలా, తర్వాత తక్కువ మార్కులు రాయాలా. నేను పాస్ దగ్గరికి వచ్చానా లేదా నువ్వు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సప్లిమెంటరీ వల్ల ఎస్పెషల్లీ అన్నీ నీకు వచ్చినవి రాశాక తర్వాత మిగతా కూడా ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలన్నమాట. అటెంప్ట్ చేస్తే ఒక్కొక్కసారి వాళ్ళకి అవకాశం ఉంటుంది పాస్ చేయడానికి అనమాట. నీకు కొంచెం వచ్చినా కూడా వాటిని అటెంప్ట్ చేస్తూ వెళ్ళనమాట. సో ఒకసారి చెక్ చేసుకొని నేను పాస్ అవుతున్నాను లేదా అని చెప్పేసి, ఎందుకంటే నీ ఫుల్ కాన్ఫిడెంట్ వస్తుంది. ఆ తర్వాత నువ్వు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయి. అలాగే సో బెటర్మెంట్కి సంబంధించి చూసినట్టయితే వచ్చిన వాటితో మొదలు పెట్టాలి. అలాగే ఫస్టే కొట్టివేతలు ఉండకూడదు. హైలైట్స్ వాడాలి వీళ్ళు. కొన్ని 2 పెన్నులు 3 పెన్నులు తీసుకెళ్ళి ఏదైనా మెయిన్ ఉన్నప్పుడు కొంచెం హైలైట్ చేస్తూ వెళ్ళాలన్నమాట బెటర్మెంట్లో మార్కులు రావడానికి. ఇంకోటి ఏంటంటే బెటర్మెంట్ వాళ్ళు వరుస క్రమం రాయాలి. వరుస క్రమంలో ఖచ్చితంగా రాయడం చాలా మంచిదన్నమాట. లాస్ట్ నుంచైనా రాయాలా, ఫస్ట్ నుంచైనా రాయాలా. అన్నీ అయిపోయాక చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకొని క్వశ్చన్ నెంబర్స్ని మళ్ళీ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ బెటర్మెంట్.